రోడ్డు క్లోజ్ చేసి షెడ్ వేసుకుంటారు సార్. మేము కూడా ఇప్పుడు షెడ్ వేయమంటారా సార్? మళ్ళీ సార్ అయితే ఫోన్ చేసేవాడు లేపరు సార్. అయితే అసలు ఎందుకు లేపరు ఏదో నాకు అర్థమవుతుంది సార్. గవర్నమెంట్ లోన్ ఎందుకు ఇస్తుంది, బిల్లు ఎందుకు కడుతుంది సార్? మాది ముందు యాక్షన్ తీసుకొని మాట్లాడాలి. జేఎన్టీ రోడ్లో వైట్ షెడ్ వేసారు సార్. అక్కడ పెద్ద న్యూసెన్స్ అవుతుంది. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. ఎప్పుడు తీసారు సార్? అది తీసారు కదా, తీసినట్టు ఒక్క ఫోటో ఇప్పుడు మీరు చూపించండి, మేము పోతాం ఇక్కడ నుంచి. ఇప్పుడు తీసారని మీరు అట్లా చెప్పొద్దు. మళ్ళీ మీరు తీసారు అంటే ఒక ఫోటో చూపించండి ఇక్కడ మాకు. ఇక్కడ అవసరాల మేరకు అధికారులు పనిచేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హెచ్చరించారు. ఇంకా కొంతమంది అధికారుల తీరు, మైండ్ సెట్ కొంచెం కూడా మారలేదని, అలాంటి వారు టీఆర్ఎస్ కండువా కప్పుకుని కార్యకర్తల మాదిరి పనిచేయవచ్చని సూచించారు. ప్రజా ప్రయోజనాల కోసం సూచించిన పనులు సైతం అధికారులు చేయకపోవడంతో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రమేష్ గురువారం మూసాపేటలోని మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో జోనల్ కమిషనర్ లేరు. మూసాపేట్, కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్లతోనూ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు నాగిరెడ్డి, వేణు, సేరి సతీష్ రెడ్డి, కొప్పిశెట్టి దినేష్, సయ్యద్ బాబు తదితరులు మూకమ్మడిగా టౌన్ ప్లానింగ్ అధికారులపై ధ్వజమెత్తారు. ఇన్నేళ్ల కూకట్పల్లి మున్సిపల్ చరిత్రలో ఇలాంటి అధికారులను తాము చూడలేదంటూ టీపీఓ మల్లేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల బెడద, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి సమస్యలపై కూడా అధికారుల నుంచి కనీస స్పందన లేకుండా పోయిందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకొచ్చిన సమస్యలపై అధికారులు ఏమాత్రం స్పందించట్లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్సిపల్ కార్యాలయం ముందు ప్రతిరోజు ధర్నాకు దిగే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకుల కబంధ హస్తాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలు ఉన్నాయని, వారి నుంచి వెంటనే వాటిని విడిపించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రమేష్ సూచించారు. 1000 కోట్లు ఖర్చు పెట్టాను, 90% పనులు పూర్తయ్యాయని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధికి వర్షం వస్తే నాలాలు పొంగి ఇళ్లల్లోకి నీళ్లు ప్రవహించేది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2 డిప్యూటీ కమిషనర్లతో కొన్ని సమస్యలు ప్రస్తావించి వాటిని గడువులోగా పరిష్కరించాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, విఠలరెడ్డి, పుష్పారెడ్డి, రేష్మ, తమ్మినేని వేణు, శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అయిపోతుంది పని అనుకుంటున్నాం, అక్కడేం అవుతలేదు. ఇది మాత్రం చాలా సివియర్ ఉంది సార్. మీరు చేస్తే చేయండి, లేదంటే మేము రమేష్ అన్న మాట విని ఇప్పటిదాకా ఆగాం. లేదంటే మేమే ప్రకారాలు పెట్టుకొని ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేసి ఇది నేషనల్ వైజ్గా జిహెచ్ఎంసీ పరంగా మాకు ఏం అన్యాయం జరుగుతుందో మేము రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోవాలంటే బాగుంటుందంటే అట్లనే చేస్తాం. మా రేవంత్ అన్న దగ్గర కూడా మేము ఒక 500-600 మంది మేము పోతాం రమేష్ అన్న పెట్టి. మొన్న కూడా మనం చెప్పిస్తే అన్ని విన్నారు కదా. ఇంతవరకు ఆ జెండా తీపించలేదు అన్న విన్నారు, కానీ అంతా కూడా మీకు గౌరవం సమాధానం అడుగుతుంటే సమాధానం కూడా